నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మేము ఇక్కడికి ఇచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో 10 సంవత్సరాలు పూర్తయింది. అదేవిధంగా మాకు టికెట్ ఇప్పించేటువంటి నాయకులు చాలా గౌరవపడినటువంటి వాళ్ళు. మరి వాళ్ళది ఉదయ్ కుమార్ రెడ్డి గారు, మహిరెడ్డి గారు, వాళ్ళ ఆశీస్సులతో తిరువురు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా 2013లో 14కి రావడం జరిగింది విజయవాడలో. వచ్చిన తర్వాత మరి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా నియోజకవర్గం ఏ రకంగా ఉందో కూడా అందరూ చూస్తూ ఉన్నారు. మరి రాగానే మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది. మరి ఆ ఎలక్షన్లో కూడా మేము వచ్చిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్ ఆడటం కూడా జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 20 సెగ్మెంట్లకి కౌన్సిలర్లు 6 గెలపడం జరిగింది. మరి ఆ రకమైన పరిస్థితుల్లో తిరుగు రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత క్యాడర్ అందరూ కూడా నియోజకవర్గంలో తయారు చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కౌన్సిలర్ ఏరియాలో కూడా ప్రతి లీడర్ను కూడా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి జగనన్న గారి పేరు చెప్పి పార్టీలో కష్టపడి దాన్ని ముందుకు తీసుకెళ్తూ మండలాల్లో కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో 4 మండలాలు కూడా ఓడిపోవడం జరిగింది. ఒక మండలం పెసనపేట మండలం ఎంపీపీ తప్ప 3 మండలాలు ఓడిపోయాం. మరి మున్సిపాలిటీ ఓడిపోయాం. అయినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొని స్థానిక ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి దమ్ముగా ధైర్యంగా క్యాడర్ని నా సైన్యంగా తయారు చేసుకుని 2014లో మరి రాష్ట్రం అంతా కూడా టీడీపీ కలిసినప్పుడు కూడా తిరువూరు నియోజకవర్గంలో కార్యకర్తల సహకారం, మా నాయకుల సహకారంతో బ్రహ్మాండంగా కష్టపడి మరి ఇక్కడ గెలవడం కూడా జరిగింది. 16 మంది కూడా ఏకదాటిగా మార్చాలని కూడా చెప్పడం కూడా జరిగింది. ఒప్పందం ప్రకారం కూడా దాంట్లో కూడా మా ప్రయత్నం మేము చేసాం. అయినప్పుడు కూడా అధిష్టానం ఎలక్షన్ చూద్దామని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా పార్టీ కోసం కష్టపడ్డాం, పనిచేసాం. బ్రహ్మాండంగా మేమంటూ గడప గడపలో ఈ రాష్ట్రంలో మీ అందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి. మీడియా మిత్రులు కానీ, పార్టీ అధికార పార్టీ నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, మేము ఇంటికి వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా నాతో ఏ గ్రామం అయితే గడప ప్రోగ్రాం పెట్టామో ఆ గ్రామంలో నాయకులు, ఆ మండల నాయకులు బ్రహ్మాండంగా స్వాగతం పలికి ప్రతి ఇంటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ అయినా, జనసేన అయినా, మరి బీజేపీ అయినప్పుడు కూడా ఎంతో ప్రేమతో ఆదరించి ఒక కుటుంబ సభ్యుల్లాగా మరి నా యొక్క నియోజకవర్గంలో నేను అదే రంగా చూసుకుంటా ఉన్నాను, వాళ్ళు అదే రంగా చూసుకున్నారు. ఈ రంగా కష్టపడి పనిచేసాం. బ్రహ్మాండంగా ఎలక్షన్లు వస్తా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు. ఏ పార్టీలోకి జాయిన్ అవ్వట్లేదు, వైసీపీలో నుంచి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగానే ఎందుకు కూడా మా యొక్క కార్యకర్తలు కష్టపడడానికి 10 ఏళ్ళు నాతో కూడా నడిచినటువంటి కార్యకర్తలు లీడర్లు ప్రతి కుటుంబంలో కూడా ఒక కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా గడప గడపప్పటికి నేను 3 సార్లు తిరిగాను. పార్టీలకు అతీతంగా ఏ ఇంటికి వెళ్ళినా చాలా గౌరవప్రదంగా చూసినటువంటి తిరువూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆల్ పార్టీ, మా యొక్క వైసీపీ పార్టీ అంటే వాళ్ళు నడిచాము. ఎదట పార్టీ వాళ్ళు కూడా చాలా గౌరవంగా పదంగా చూసినటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా మరి అభినందన తెలియజేస్తూ ఉన్నాను. 10 ఏళ్ళు కలిసిమెలిసి ఉన్నాం. ఎక్కడ కూడా పార్టీ గొడవ లేకుండా కానీ, వ్యక్తిగత గొడవ లేకుండా నాతో పాటు నడిచినటువంటి నా యొక్క కార్యకర్తలు కానీ, నాకు సహకరించినటువంటి మరి వేరే పార్టీ నుంచి అభిమానులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి నాకు టికెట్ ఇప్పించినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి గారికి, మహిరెడ్డి గారికి, ఇక్కడ లోకల్లో అనుకున్నట్టుగా ఎవరు చేసింది ఏం లేదు. ఇక్కడ నాకు అందరూ సహకరించారు. నాకు ఇక్కడ ఎవరు కూడా వేరే అభిప్రాయాలు లేవు.
నియోజకవర్గ స్థాయిలో అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళందరూ కూడా నా మిత్రులే. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా గౌరవిస్తాను. ఈ సంబంధాలు ఇప్పుడు కూడా మళ్ళీ భవిష్యత్తులో తర్వాత సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటాను. భవిష్యత్తులో మళ్ళీ తిరువురు నియోజకవర్గంలోనే మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటాను. సంబంధాలు మెయింటైన్ చేస్తాను. ఏదైనా ఇబ్బంది వస్తే నన్ను నమ్మి నా కోసం పనిచేసిన 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అండగా ఉంటాను అని కూడా తెలియజేసుకుంటూ, ఏదైనప్పుడు కూడా రాజకీయాలకి కొన్నాళ్ళ పాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.